హలో, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే, ఎందుకు బాగారు? ఆళ్ళేళ్ళని చూసి, ఆళ్ళేళ్ళ పనులు చూసి, ఆస్తులు చూసి కత్తి ఏడ్చుకుంటా కత్తి ఉడుచుకుంటా అదేదో ఉపశాంతికి అలా బతుకుతుంటారులే. ఎందుకు బతకరు? ఎలాగో ఒకలాగ బతికేయాలి కదా. ఎలాగో ఒకలాగ బతికేసే దానికన్నా మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడికి ఇవన్నీ దారి తీస్తున్నాయి ఏంటి అని ఆలోచించుకొని బ్రతికే వాళ్ళని నిజమైన బ్రతుకు ఆలోచనకర్త అంటారు. కానీ ఇంత ఆలోచన లేకుండా వాళ్ళని నేను అసలు ఇంతవరకు చూడలా. ఎందుకు అనిపిస్తుందో తెలుసా? లారీలకి సామాన్ వేసి కిలోలు కిలోలు బంగారం ఇచ్చి కట్టలు కట్టలు డబ్బులు ఇస్తేనే, బంగారం అంటే పిల్లల్ని ఇస్తేనే సంసారాలు చేయనీయకుండా పెళ్ళాలను చంపేసి వదిలేసి దేశాల మీద తిరుగుతున్నారు. మనల్ని ఏం ఇవ్వకుండా ఏం చేయకుండా ఇంత చక్కగా ఎన్నుకొని వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చేసి చేసుకుంటే చిన్నీళ్ళు పడి పేర్లు పెడుతున్నారు చూడు. అది నాకేదో విచిత్రంగా కొడుతుంది, అసలు నాకేదో తేడా కొడుతుంది. అయితే ఎవరు అనొచ్చో తెలుసా? అన్నీ రాణించి అన్నీ తీసుకెళ్ళి జాబ్ చేస్తా చదువుకొని పెద్ద పెద్ద ఝాన్సీ రాణి లాంటి వాళ్ళే, ఎలిజబెత్ రాణి లాంటి వాళ్ళే ఏం మాట్లాడకుండా మొగుడులతో సంసారం చేస్తున్నారు. కానీ కొంతమందికి ఏమవుతుందో ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఒక మనిషి మనకి చెప్తున్నారంటే ఎందుకు చెబుతున్నారు ఏంటి? అచ్చా ఇది ఒకటే, ఏమన్నా పని వచ్చా? ఏం పని రాదు. ఏమన్నా చిన్నపిల్లలా? కాదు. అంత వయసు వచ్చింది, అంత వయసు సరే. ఏమన్నా చదివారా? లేదు. ఏమన్నా జాబ్ చేస్తున్నారా? లేదు. సంస్కారం ఏమన్నా ఉందా? లేదు. ఎవరిని పడితే వాళ్ళని, అమ్మమ్మల్ని, తండ్రుల్ని, తల్లుల్ని, ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని ఎగబడి కొట్టడం అది పెద్ద బిరుదు. సంస్కారం అనుకుంటున్నారా? సంస్కారం అనుకుంటున్నారా? మనకన్నా పెద్దవాళ్ళని ఒక మాట అన్నా, ఒక దెబ్బేసిన అదేదో మన ప్రాణాల మీదకి వస్తే, మనం చచ్చిపోయే పరిస్థితి వస్తే, వాళ్ళు చంపేసేటట్టుంటే అప్పుడు మనం ఇది చేయాలి. కానీ ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడి విచ్చలవిడిగా కొట్టడం పెద్ద బిరుదు అనుకుంటున్నారా? ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు, మేము వాళ్ళని కొట్టాం, మేము వీళ్ళని కొట్టాం, మేము అసలు ఉండాలి కొద్దిగన్నా ఓనం మానం. ఏమీ పని రాదు, ఏమీ జ్ఞానం లేదు, ఏమీ వెనకమాల లేదు, ముందు లేదు. మంచిగా పని చేసుకునే వాళ్ళని, ఆర్మీ వాళ్ళ పెళ్ళాలని, డాక్టర్లకి వీళ్ళకి మీరు పేర్లు పెడతారా? అది మొగుడిని వదిలేసింది, ఇది ఎవరే మొగుడిని వదిలేసింది? చక్కగా నెలకి 80,000 సంపాదించుకొని కుక్కని జాకి ఆమంతటికి ఆమె సెల్ఫ్ రేస్ పెట్టించుకుంటా, తల్లిదండ్రిని చూసుకుంటా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా బాగాలేకపోతే మందులు ఇచ్చుకుంటా, హెల్ప్ చేసుకుంటా ఎంత ఉంటుందో మీకు తెలుసా? అట్లాంటి మంచి పిల్లకి పేరు పెట్టేశారు. మీకే పేరు పెట్టాలి, ఏమని పిలవాలి? ఎందుకో తెలుసా? ఇంతకుముందు నేను మాట్లాడాను చూసావా? చదువు లేదు, ఆస్తి లేదు, ఏం తీసుకెళ్ళలేదు, జాబు లేదు, సంస్కారము లేదు, పని రాదు. ఇంకా ఏం చూసి అసలు మిమ్మల్ని ఇది చేస్తున్నారు? ఎదుటి వాళ్ళకి అంత అందం ఉంది, చదువుకొని సంస్కారం నేర్చుకొని జాబ్ చేసుకుంటా ఇంతమందిని చూసుకునే పిల్లల్ని మీరు అంటారా? ఎందుకు అంటున్నానో తెలుసా? నేను మీరు అంటున్నారు కదా, మీరంటే అరాయించుకోలేక 5 సంవత్సరాల నుంచి అని పిల్లల్ని ఏదించర్రమని చేశారు. 30 సంవత్సరాల నుంచి అని మనుషుల్ని చంపేసేశారు. మనుషుల్ని చచ్చిపోయేదడి చేశారు మీ మాటలతో. కొట్టి చంపేసేశారు మీ బాబుని. తెలియదు అనుకున్నారా? నాకు తెలియదు అనుకున్నారా? ఎన్ని ఆరేళ్ళు పెడితేనో, ఎంత మనం టార్చర్ పెడితేనో ఒక మనిషి ఇదవుతారు, హార్ట్ అటాక్ వచ్చి. అచ్చా మీరు అనొచ్చు, సిగరెట్ కాల్చేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, బలాద్దూరుగా తిరిగే వాళ్ళకి రోగాలు వస్తాయి. మెయింటెనెన్స్ చేసుకుంటా చాలా బాగా ఉండే వాళ్ళకి ఏ రోగాలు రావు. టెన్షన్ పెట్టారనుకో ఎవరన్నా బ్రెయిన్ స్టక్ అయ్యిద్ది, హార్ట్ స్టక్ అయ్యిద్ది. ఇది తెలుసా? ఇది తెలుసు, అయినా కానీ నోరు మూసుకున్నాం. ఏం చేస్తాము? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపి తీసుకురాలేం కదా, ఏడవలేం కదా. సంస్కారం గురించి, నీతుల గురించి మీరు చెప్తే కానీ తెలీదా? మీరు ఇడిచేసిపోయి తెగిడిసి బరిదెగిడిసిన కుక్కలో నక్కలో అసలు మీకు ఏ పేరు పెట్టినా తక్కువే. కుక్కని అనకూడదు అసలు. కుక్క చాలా మంచి విశ్వాసమైన జంతువు. కుక్క చాలా విశ్వాసమైన జంతువు. వేరే వాళ్ళతో మీరు పోల్చుకుంటున్నారా?
వేరే వాళ్ళ పిల్లలు చదివి మంచి చదువులు జాబ్ చేసుకుంటా ఆ జాబ్ మీద ఆధారపడి భర్తకు చూసుకుంటా సంసారాలు ఎన్ని చేస్తున్నారో మీకు తెలుసా? ఎందుకు బురద జల్లుతున్నారు? ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా మంచి చేసుకొని సాడీలు చెబుతున్నారా? అసలు సిగ్గు ఓనం మానం సీము నెత్తురు దేవుడు పెట్టలేదా? అసలు ఎంతమందికి సాడీలు చెబుతారు? ఎంతమందితో మాట్లాడతారు? ఎంతమంది కాపురాలు తెస్తారు? ఎంతమందికి పుల్లలు పెడతారు? అచ్చా, ఇదో సంగతి భలే గుర్తొచ్చిందమ్మా నాకు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది కాపరాలు తీసి ఎంతమందిని ఏడిపిస్తే దేవుడికి ఈ రోజుకి టైం కుదిరింది లెక్క అప్పచెప్పటానికి. అందు గురించే అన్నీ ఉన్నా కానీ అల్లుడి నొట్టో శని ఉంటుందంట. అట్లాగే మన అమ్మాయి నొట్టో శని ఉంది. అన్నీ ఉన్నా కానీ సుఖపడే యోగ్యత లేదు, తినే యోగ్యత లేదు. చూసావా, ఇది దెబ్బ మీద దెబ్బ అంటే ఇది. నవ్వుతున్నానని కోపంగా ఉంది కదా. ఎంతమంది చచ్చిపోయారు కుటుంబంలో, ఎన్ని మాటలు అన్నారు, ఎంత టార్చర్ పెట్టారు, ఎన్ని చేశారు. పిల్లల్ని ఎంత మాటలు మాట్లాడి, పిల్లల ముందే మాట్లాడి అవమానించి ఎలేసినట్టు మాట, ఎవరు నువ్వు అని వచ్చి నా పిల్లని చేసుకోరా, అలా ఉండరా, ఇలా ఉండరా, మేము ఇలా చూసుకుంటాం, మేము కుటుంబాన్ని అంతా చూసుకుంటాను, చేర్చుకోరా అడిగింది ఎవరమ్మా? ఎందుకు చీకొట్టారో తెలిసిందా? ఇందుకే ఇది మీ క్యారెక్టర్ అని బాగా తెలుసు. ఏవైనా మారతాయి కానీ భూమి తిరగబడ్డా మీరు మారదని నాకు బాగా తెలుసు. అర్థమైందా? ఎన్ని వగలబడ్డా, ఎంతమంది చేత అడిగిచ్చినా, ఎన్నిసార్లు అడిగినా సమాధానం చూసావా? కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఉందా? అలా ఉందా? విన్నారుగా? వద్దు. ఎందుకు వద్దు? దున్నపోతులాగా తిని చిన్న పిల్లలు పని చేస్తారా? 20 నిండిన వాళ్ళు పని చేస్తారా? 20 నిండి అన్ని సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పని రాదు. ఒక గిన్నెలు దాంతో రాదు, ఒక స్టవ్ వెలిగేయటం రాదు, ముడ్డి కడుక్కోవటం అన్న వచ్చా లేదా? తలకు పోసుకోవటం రాదు, జడేసుకోవటం రాదు. పిల్లల్ని అంటారా? ఎంత ధైర్యమే మీకు, ఎంత ఖండకావరం అసలు. కష్టపడి తినక చదువుకొని ఇంటర్ అయినాక 8 సంవత్సరాలు చదివింది. జాబ్ సంపాదించడానికి ఎంత కష్టమైంది, ఎంత కష్టం. ఒక పేరు సంపాదించి ఒక పొజిషన్లో ఉండి హాయిగా బతుకుతుంటే మీరు బురద వెళ్తారా? ఇప్పుడు ఎవరు గతి లేక మళ్ళీ అదే గతి దాని దగ్గరికి వెళ్ళి సాడీలు చెబుతారా? మీరు ఎన్ని సాడీలు చెప్పినా, మీరు ఎన్ని మాట్లాడినా ఎవ్వరు వాళ్ళు వాళ్ళకే అవుతారమ్మా. అర్థమైందా? మీరు గంతకు దగ్గర బొంతలని ఆవిడికి తెలుసు. నువ్వు చెప్పిన అన్నీ అని ఇంకొట్టేసిద్ది అంతే. చెప్పాల్సిన చాట చెప్పేసిద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇంకా చేసినవి అన్నీ చేసి అది అలా కదా, ఇది ఇలా కదా. అసలు మాట్లాడే సీన్ ఉందా మీకు? వచ్చా? ఏమన్నా పని వచ్చా? వంట వచ్చా? ఏమన్నా సంపాదించారా? ఏమన్నా సంపాదించడం వస్తా? జాబ్ చేస్తున్నారా? అసలు చదివారా? వేరే వాళ్ళు ఏం చదివారు, ఏముంది, ఫస్ట్ మనకి చూపి అమ్మ. తీసి బయట పెట్టమ్మ, బంగారం తీసి బయట పెట్టమ్మా. బయట పెడితే చూస్తాం, పత్తికాయలాగా కళ్ళు వేసుకొని చూచి ఆనందిస్తామమ్మా. మీ సిగ్గులేని ముఖాలు చెప్పు. ఎంత ధైర్యం ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఏది ఇచ్చారా? ఎంతమంది చచ్చిపోయారు. ఈ గుండె మంట ఎంత మంట ఉంది. ఇంకా సరిపోకుండానే శవం దగ్గర కూర్చొని, చచ్చిపోయిన శవం దగ్గర కూర్చొని మాట్లాడతారా? అసలు సిగ్గు, ఓనం, మానం, సీవు, నెత్తురు అసలు దేవుడు పెట్టాడా? ఏమనుకుంటున్నారు అసలు మనుషులంటే? సంసారాలంటే ఏమనుకుంటున్నారు? ఎవరిని పడితే వాళ్ళని హట్ చేద్దాం, ఎవరిని పడితే వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం, ఎవరిని పడితే వాళ్ళని తిడదామా? అంత సీన్ లేదమ్మా. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. మీ టైం పోయింది, ఆ ఎదురుది అంద కదా, మీకు దరిద్రం పట్టింది అని. అదే నిజము. అర్థమైందా? ఎవరన్నా చచ్చిపోయినప్పుడు పట్టుకుంటానికి వచ్చి మోసి చేస్తే నెల తిరగకుండా వాళ్ళని వెళ్ళి కొట్టి అన్నీ పిసికేసి ఇరగదీసేస్తారా? అది మానవత్వమేనా? అది మనిషేనా? అసలు మనుషులేనా? చిన్న హెల్ప్ చేస్తే మనకు గుక్కి నీళ్ళు ఇస్తేనే చచ్చిపోయిందాక మనం మర్చిపోం. చచ్చిపోయేటప్పుడు కాళ్ళకి నూనె రాసి, కాళ్ళకి చెండుగా రాసి ఎత్తుకొని అంబులెన్స్లోకి తీసుకెళ్ళి లిఫ్ట్లో తీసుకెళ్తే పెళ్ళాన్ని పట్టుకొని కొడతారా? అవ్వా
ఎంత సిగ్గుసేటు. ఆ పాపాలన్నీ ఎమ్మటబడి అన్నీ ఉన్నా కానీ శని ఉంది. శని ఉండి శనిగాడు ఎమ్మటబడి అస్సలు సుఖము సంతోషం లేకుండా అబ్బదెబ్బ జబ్బా అనుకుంటా కూర్చోండి. అర్థమైందా? అబ్బదెబ్బ జబ్బా అంటే ఏందో తెలుసా? ఏమి రాక, అది మాట్లాడదానికి రాక, పని రాక, చిన్నప్పటి నుంచి నేర్చుకోక అబ్బదెబ్బ జబ్బా అంటది. అది మీరు మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు అసలు? ఏమనుకుంటున్నారు అసలు? చెప్పినప్పుడు మనిషి మనం తెలియనప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. ప్రపంచం ఏంది, ఎటు పోతుంది, ఎలా బతుకుతున్నా మీ పాటికి మీరు ఎట్లన్నా ఊరేగండి. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేసేది? పెట్టిన పొయ్యి, వాల్చిన మంచం, వండిన కుండ కావాలా? ఎవరమ్మ మొగుడు సొమ్ముందే చేయటానికి? చేసుకోవాలి. ప్రపంచంలో ఎవరన్నా వెళ్ళి చూడు, చక్కగా వాళ్ళు పని చేసుకొని రూపాయికి రూపాయి కూడబెట్టుకొని అన్నీ కొనుక్కొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని ఇంట్లో ఉంటున్నారు. నీకు అన్నీ చేసి పెడితే వస్తావా? సిగ్గుండాలి. రెండు చేతులతో మూసుకో. ముందు ఫస్ట్ మూసుకొని తర్వాత మాట్లాడు. మూసుకో సిగ్గుంటే. అసలు సిగ్గు ఓనం మానం పిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి లేదు, కాందాని లేదు. ఈ బతుకుల్లో చెప్పు దిగుడు మాసి నాటిల్లారా. అసలు ఇవే మాటలు? ఎందుకు ఆ మాటలు అసలు? ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నారేంటి? రెచ్చగొడుతున్నారు. ఇన్ని అరాచకాలు చేశారు. అది ఏం చేయకుండా చచ్చిపోతే అది చాలా తిరిగిపోద్ది, అది ఇది అని చచ్చిపోయిన మనిషి మీద అంటారు ఎవరన్నా? జాలిపడి ఒక 500 ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టి అల్లు లక్షణాన్ని అల్లాడుకుంటే ఇట్లా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటా నవ్వు ముఖానికి రుద్దుకొని ఇకిలిచ్చుకుంటా ఉంటే మీకు అలుసుగా ఉందా? ఏం చేస్తున్నారు? మీ బొంద పెడుతున్నారు. మీ గురించి గుంటలు తవ్వుతున్నా, మీ గురించి స్థలాన్ని కొంటున్నా, గుంటలు తవ్వి బొంద పెడతానికి. రేపొద్దున చెయ్యాలి కదా. మీ మోకాలు దాగలయ్యా సిగ్గుమాలి నాటిల్లారా. అసలు సిగ్గు పెట్టలేదా దేవుడు? ఇంకెందుకు బట్టలు ఎందుకు? బరబత్తులు ఎప్ప తీసుకొని తిరగండి. మంచి వాళ్ళని దొరికితే మీరు ఇలాగైనా చేసేది? అసలు ఇలాగైనా మాట్లాడేది? అన్నీ తీసుకెళ్ళిన వాళ్ళని ఆరెళ్ళు పెడుతున్నారు తెలుసా? ఏమీ లేకుండా వెళ్ళి చక్కగా వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తి చక్కగా వాళ్ళతో తిరిగి చేసి పెట్టి పేరు తెచ్చుకొని అన్నీ ముసలాళ్ళు అయినాక రాపించుకొని హ్యాపీగా తరతరాలకి పేరు వచ్చేటట్టు ఉంటారు. ఇదేమి రోగాలే అసలు? ఇది ఏమి రోగాలు? ఏం ఆలోచనలు? మీ బతుకులేంటి? మీరేంటి? మీ ఎవరు ఎన్ని కొంపలు ముంచారో? అందుకే కరెక్ట్గా సుఖపడే టైంకి దేవుడు ఇట్లా చేస్తున్నాడు తెలుసా? అసలు బాధ అంటే ఏందో మీకు తెలియదు కదా. దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, కాసుకొని చూడండి. వెనక ముందు అడగటానికి ఎవ్వరు లేరు. అసలు కన్న తల్లిని కానీ తల్లిదండ్రిని కానీ అమ్మమ్మల్ని తాతల్ని కానీ ఎవరైనా కొడతారా? అసలు చెయ్యెత్తుతారా? మానవుల్లాగా పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఇంకా దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు, నేను కొట్టాను. అదేమన్నా బిరుదా? ఏమన్నా గిన్నెస్ బుక్లో ఎక్కించి మీకు 1 కోటి రూపాయలు కానీ ఇస్తానన్నారా ఏంది ఎవరన్నా? అసలు సిగ్గు లేకుండా వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి. నేను వాళ్ళని కొట్టాను, వీళ్ళని కొట్టాను, తండ్రిని కొట్టానని చెప్పుకుంటే అసలు ఎంత సీప్ అవుతారు మీరు? కొట్టారని తెలుసు, గొడవాడారని తెలుసు, గొడవాడుతున్నారని తెలుసు, ఇలా నోరు మూసుకుని. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళని తీసుకురాలేము. వాడు ఉండప్పుడు మాట్లాడినా కానీ ఆడు మన మాట వినడు, మన వాళ్ళని పట్టించుకోడు. 24 గంటలు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు తిరుగుతానే ఉంటాడు. గిరా బెల్లం చుట్టూ. తెచ్చేం లాభం? చెప్పేం లాభం? అందుకే మూసుకొని ఉన్నాం. అర్థమైందా? కానీ కొంతమందికి ఎన్ని జరిగినా అర్థం అవ్వని వీడియోలు, న్యూస్లో, పేపర్లో చూస్తే నాకు అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది, ఓహో ఇలాంటి మనుషులు ఉంటారా, ఇంత చెత్త కూడా ఉంటారా అని. అమ్మో ఏంది అసలు? ఈ లత్కూరుతానం ఏంది? ఈ గలీజ్ ఏంది అసలే? చిన్న పిల్లలకి తెలుసు. అక్కడ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళం కాదు. మనం ఆడపిల్ల అంటే ఆడపిల్లే. మనం అన్నీ సాధించుకోవాలి. పుట్టింటికి వచ్చా నలుగురు 4 రకాలుగా మాట్లాడమని అట్లా అనుకొని వెళ్ళిపోయి జాబ్ చేసుకొని కుక్కను తోడు పెట్టుకొని పిల్ల దూరంలో ఉంటే ఎన్ని మాటలు గావిచ్చారే. ఒక్కో మాటకు ఒక్కో రోగం వచ్చి మీరు నాశనం వేసుకుపోతారు తెలుసా? ఎన్ని మాటలు అన్నారు. అందరు నాకు రికార్డులు వినిపించారు, ఫోన్లో వినిపించారు. ఎంత
తూర్చనేసేస్తున్నారు అవన్నీ కదా. నేను అంటే అన్నారు, నాకు టైం లేదు మాట్లాడే టైం. మాట్లాడుకుంటా కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారో? నాకు ఇంటి పని, ఇప్పుడు చుట్టుపక్కల పనులు, నాకు ఆయన పని, క్యాంటీన్ పని, తల్లిదండ్రుల పని, అత్తమామల పని, పైన సంపాదించాలి, చిట్టీలు వేయాలి, చెట్టు చామ గొడ్డు గోద, ఇవన్నీ మీ అమ్మ మొగుళ్ళు చేస్తారా, మీ అమ్మ మెంగళ్ళు చేస్తారా? ఇవన్నీ చేసుకుంటా కూర్చున్నా మాట్లాడకుండా. ఒక రేంజ్లో ఉన్నప్పుడు మాట్లాడాలని. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, అన్నం కూర వండి పెడతారా అసలు మీరు? ఆ అన్నం సాయంత్రం తినొచ్చు అనుకుంటారు. అది కాదు లెక్క. ఎప్పుడు మన ఇంటికి 10 మంది రావాలి, పెద్ద కుండలు పెట్టి వండాలి, తినాలి. అప్పుడే పిల్ల పాపలతో మనం 100 సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం. అట్లాగే వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. అర్ధంతరాన్ని అన్నీ ఆగిపోతున్నాయి, రోగాలు వచ్చేసినాయి, అన్నీ ఉండా తినలేకపోతున్నారు. ఏం చేసుకుంటాం? 10 మంది వచ్చిపోతేనే ఆ దేవుడికి పైవాడికి ఇష్టం తెలుసా? ఇల్లే ఇష్టము. వచ్చిపోతుంటే అది కూడా కుళ్ళి వండుకు తింటున్నారని మీరేమన్నా సంపాదించి ఇచ్చారా? మీరేమన్నా కష్టపడి ఇచ్చారా? తినండి అబ్బా అని మీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? ఎవరన్నా ఏమన్నా సుఖంగా ఉంటే ఎందుకు వారవలేరు? శుభ్రంగా ఈ మంచి చీర కడితే ఇట్లా నగా నట్ర వేసుకుంటే ముఖం అందంగా ఉంటే కూడా వారవలేరు. మీరు అట్లా తయారవ్వాలి, మీరు ఉండాలి అట్లా. మిమ్మల్ని ఎవరొద్దన్నారు? మీ చిల్లర మాటలేంది, మీ చిల్లర వ్యవహారాలేంది? అసలు ఇవి వేగలేకపోతున్నాము. ఎంత నొప్పి పెడతాను నేను, ఎంత నొప్పి పెడతాను. అదేదో చిన్న హృదయం, ఎంత హృదయము అయినా నేను ఓపిక బట్టి ఇట్లా కాదు అట్లా అని నేను చాలా ఓపిక పెడుతున్నా. అసలు నన్ను వశంగా నీరేంది, నన్ను ప్రశాంతంగా ఉండ నీరేంటి? మీరు ప్రశాంతంగా ఉండ నీకపోతే నాకు వెనకమాల దేవుడు ఎన్ని అంటున్నాడు. ఫుల్ సపోర్ట్ నాకు. చూసావా, మీరు అన్నీ డబల్ టిబల్ దేవుడు చేసి చూపించాడు. నా పిల్లలు ఆగమయ్యారా? ఎప్పుడూ ఆగం గారు. నా పిల్లలకి చాలా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, చక్కగా తెలివిగా ఉంటున్నారు ఎందులోకి అందులో. నాకు కొద్దిగా భయం అనిపించింది మీరు వెంటబడి అడిగినప్పుడు. గుండెల్లో దడొచ్చేసింది, అమ్మో ఏం జరిగిద్దనని. పైవాడు నాకు తోడు ఎన్నంటుంటాడు. చూసావా ఎలా చేశాడో? తప్పించేశాడు. ఫుల్ హ్యాపీ. అమ్మో తలుచుకుంటేనే భలే భయంగా ఉంది. ఇంకా నువ్వు చిన్నలు పెడతావు, అసలు ఇంకా సీన్ ఉందా? నేను అలా చెయ్యను, అందరం కలిసి ఉంటాము. ఎక్కడా కలిసి ఉండేది? బంగారం వంటి సంబంధము. చక్కగా తులతూగుతున్నారు వాళ్ళు, చక్కగా వండుకొని తిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ట్రాక్టర్లు, ట్రైన్లు, పొలము, ఇల్లు, సంసారం. నీ మొహానికి ఏముందా? గవర్నమెంట్ గుర్తు అని తిస్తే దానిలోనే గిరగరా తిరుగుతున్నావు. నిన్ను చుట్టుపక్కల ఎవరైనా పలకరిస్తారా? వాళ్ళ ఇంటికి చూడండి ఎంతమంది వస్తారు, అంత ఎందుకు నా ఇంటికి చూడండి. ఇది కూడా విన్నానమ్మా, నేను ఎవరితో మాట్లాడినా నా ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్స్, అంతేనా? మీ బతుకులు జడ కులం జడ్డ అటిట్లారా, మీ మొహాల్లో చెప్పు. అందరితో మాట్లాడి అందరితో కలిసి అందరితో హ్యాపీగా ఉంటే మనం రాణిస్తాం. బిజినెస్లోనైనా, వ్యవసాయంలోనైనా, దేనిలోనైనా. ఎవరి దగ్గరికి మీరు వెళ్ళకుండా ఉంటున్నారా? ఇంక అందరు గాలివాళ్ళతోనే సావాసం, గాలివాళ్ళతోనే మాటలు, గాలివాళ్ళతోనే రావటం. చక్కగా సంసార పక్షంలో ఎవరన్నా ఉండి చక్కగా వచ్చే రోజన్నా కూర్చున్నారా? ఒక ముద్ద అన్నం తిన్నారా? అసలు మిమ్మల్ని ఎవరన్నా పిలిచారు ఇంటికి? మేము సంవత్సరంలో ఇంట్లో తినేది కొన్ని రోజులే, ఫంక్షన్లు, పార్టీలు, బయటే అంతా. కానీ నాకు అవన్నీ పడవు, నాకు ఇష్టం లేదని నేను వెళ్ళి ఏదో ఇంత పేరుకు నంచుతాను, వాళ్ళ ముందు నటిస్తా. పెరుగు వేసుకుని ఏదో చేసి. మీలాంటి వాళ్ళు అయితే నా పొట్టకింత వేసుకొని అది కూడా అయిందిలే. చాలాసార్లు వాంతులు రచనాలు అయ్యి అమ్మటే వచ్చి కడుపులు నొప్పులు వచ్చినాయి. చక్కగా ఎంత తిని ఇంటికి వచ్చి ఏమెరగినట్టు మళ్ళీ చేసుకొని తింటా. అది సంస్కారం. ఓకే, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగాలి, చంపల పగిలిపోతాయి ఎవరినన్నా అవమానిస్తే. ఇదే చవటం.